అజిత్ తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్, తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్. ఈ మధ్య సినిమాలో కంటే రేసింగ్ ట్రాక్ పైనే దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో పోయినసారి విడామి ఆర్చి సినిమాతో తన ఫ్యాన్స్నే డిసప్పాయింట్ చేశారు. మరి అలాంటియేనా ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం. గుడ్ బ్యాడ్ అగ్లీ కథ విషయానికి వస్తే, అజిత్ డాన్గా కొద్ది సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత తన కొడుకు కోసం దందా వదిలేసి మామూలు మనిషిగా బతుకుతూ ఉంటాడు. కానీ తన కొడుకుకి ఆపద వచ్చినప్పుడు మాత్రం మరోసారి తన గన్నును పట్టుకొని విలన్స్ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళ కొడుకుకి వచ్చిన ఇబ్బంది ఏంటి, మళ్ళీ గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు అనే విషయాలు సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. ఈ సినిమా దర్శకుడు అయిన ఆదిక్ రవిచంద్రన్ ఈ మూవీని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయినప్పటికీ సినిమా మీద హైప్ తీసుకురావడానికి ఏదో ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. సినిమాలో చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండడం సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ప్లస్ అయింది. ఇక దానివల్లే ఆ సీన్స్ భారీగా ఎలివేట్ అయ్యాయి. ఇక దర్శకుడు స్టైలిష్ మేకింగ్తో సినిమా మీద అంచనాలను పెంచుతూ వచ్చాడు. మొదట్లో కొంతవరకు సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ సినిమాకి బాగా హైలైట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే మరొక ట్విస్ట్తో సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అజిత్ వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు ఆయన ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా అజిత్కి సపోర్ట్ చేస్తూ నటించారు. త్రిష కూడా ఈ సినిమాలో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. చాలా రోజుల తర్వాత అజిత్తో కలిసి ఆమె నటించడం ఇక్కడ విశేషం. సిమ్రాన్ కూడా ఈ సినిమాలో కనిపించింది. తక్కువ సమయమే అయినప్పటికీ ఆమె క్యారెక్టర్తో సినిమాకి ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది.